ఆంధ్రప్రదేశ్లోని గ్రామీణ పేదలకు కేంద్రం శుభవార్త చెప్పింది. గ్రామాల్లో ఇల్లు లేని పేదలకు సొంత ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కోసం చేపట్టిన సర్వే గడువు ముగిసిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన విజ్ఞప్తి మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనికి పరిమిత గడువు మాత్రమే ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కేంద్రం వేరువేరుగా ఇళ్ల నిర్మాణానికి సాయం చేస్తుంది. అయితే ముందుగా PMAY రూరల్ లేదా అర్బన్ పథకాల కింద జరిపే సర్వేల్లో పేదలు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా సర్వేలో నమోదు చేసుకోవటానికి గతంలో ఇచ్చిన గడువు ఇప్పటికే ముగిసింది. అయినా ఆంధ్రప్రదేశ్లో ఇంకా గ్రామీణ ప్రాంతాల పేదలు అవగాహన లేక నమోదు చేసుకోలేకపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వానికి పలు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రానికి PMAY గ్రామీణ పథకం సర్వేలో పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు పెంచాలి అని కోరారు. దీనిపై స్పందించిన కేంద్రం నవంబర్ 5 వరకు ఈ సర్వే గడువు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో త్వరలో PMAY గ్రామీణ పథకం కింద ఇళ్లు కేటాయింపుకు సర్వే తిరిగి ప్రారంభించబోతున్నారు. కాబట్టి గ్రామాల్లో ఇల్లు లేని పేదలు ఈ సర్వేలో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలు ఈ పథకం కింద సర్వేలో పేర్లు నమోదు చేయించుకుని వారు 5 లక్షల మంది ఉన్నట్టు అధికారులు తేల్చారు. వీరంతా వెంటనే స్థానికంగా ఉండే గృహ నిర్మాణ శాఖ కార్యాలయాల్లో తమ పేర్లు నమోదు చేయించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇప్పటికే ఇళ్లు పొందటానికి అర్హులైన వారు ఇలా తమ పేర్లు నమోదు చేయించుకుంటే వారి అర్హతలను పరిశీలించి త్వరలో కేంద్రం ఇళ్లు కేటాయించనుంది.